హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈరోజు వీడియోలో నేను రోజ్ వాటర్ని మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దామండి. ఇందుకోసం నేను నాటు గులాబీలు అండి, దేశీ గులాబీలు అంటారు. ఇవి వచ్చేసి నేను ఒక 10 to 15 వరకు తీసుకున్నానండి. ఇప్పుడు నేను స్టీల్ గిన్నె తీసుకున్నానండి. ఆ స్టీల్ గిన్నెలో ఒక చిన్న గిన్నె పెట్టాను చూడండి సపోర్టు. ఆ చిన్న గిన్నె చుట్టూరా నేను ఈ గులాబీ రేకులు వేస్తున్నాను. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. మీ దగ్గర నాటు గులాబీలు లేకపోతే హైబ్రిడ్ గులాబీలైనా తీసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా వీటన్నిటిని నేను రేకులు తీసేసి చుట్టూరా వేసేసిన బౌల్ చుట్టూరా వేసేసాను. ఇప్పుడు నేను వచ్చేసి ఒక 400 ml వాటర్ వరకు పోస్తున్నానండి ఆ రేకుల మీద. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. వాటర్ పోసిన తర్వాత నేను ఒక చిన్నపాటి గిన్నె పెడుతున్నాను, మీరు చూడొచ్చండి. దానిపైన వంపుగా ఉన్న ప్లేట్ పెట్టాలండి, నార్మల్ ప్లేట్ పెట్టొద్దు, వంపుగా ఉన్నది చూసి పెట్టండి. ఇప్పుడు నేను వచ్చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆ ప్లేట్ మీద ఐస్ క్యూబ్స్ ఈ విధంగా వేసానండి, మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఈ ఐస్ క్యూబ్స్ మెల్ట్ అవడానికి 15 minutes ఈజీగా టైం పడుతుందండి. రోజ్ వాటర్ని మనం ఫేస్కి టోనర్ లాగా వాడతాం, అదేవిధంగా ఫేస్ క్రీమ్లో వాడతామండి, ఫేస్ ప్యాక్లో కూడా వాడతాము. దీనివల్ల మన ఫేస్ గ్లో అవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫేస్ మీద మచ్చలు మొటిమలు తగ్గిస్తుందండి. ఇలా న్యాచురల్గా మన ఇంట్లో కూడా రోజ్ వాటర్ని ప్రిపేర్ చేసుకుని మనం వాడుకోవచ్చు. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయిపోయాయండి. మెల్ట్ అయిపోయిన తర్వాత నేను మూత తెరిచి చూస్తున్నాను, మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఆ బౌల్లో ఉన్న వాటరే అండి మనకు కావాల్సిన రోజ్ వాటరు. ఈ బౌల్లో అడుగునున్న రోజ్ పెటల్స్ నుంచి రెడ్ కలర్ రోజ్ వాటర్ తీసానండి. పక్కన గ్లాస్లో ఉన్నది వచ్చేసి మనకు కావాల్సిన రోజ్ వాటర్, ట్రాన్స్పరెంట్వి. మార్కెట్లో మనం వాడే రోజ్ వాటర్ ఇలానే ఉంటాయి. వీటిని మనం రూమ్ టెంపరేచర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 6 months వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. వీటిని మనం ఫేస్ మీద డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, టోనర్లా వాడుకోవచ్చు, ఫేస్ ప్యాక్లో వాడచ్చు. మార్కెట్లో దొరికే రోజ్ వాటర్ కూడా ఇట్లానే ప్రిపేర్ చేస్తారండి. దీన్ని మనం అన్ని ఫేస్ క్రీమ్స్లో వాడుకోవచ్చు. ఈ రెడ్ కలర్ రోజ్ వాటర్ వచ్చేసి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండదండి, 1 week మాత్రమే ఉంటుంది. ఈ 1 weekలోనే మనం దీన్ని యూజ్ చేసేయాలి. దీన్ని మనం ఫేస్ ప్యాక్లో వేసుకోవచ్చు, బాత్ పౌడర్లో వాడచ్చు. ఈరోజు రోజ్ వాటర్ని ఎలా ప్రిపేర్ అయ్యేలా చూసారు కదండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.